అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాను మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు? నువ్వు ఆ విధంగా బలుపు మాటలు మాట్లాడే 151 నుంచి 11 వచ్చి కూర్చున్నావు. నా వెంటుకు కూడా బేగలేరన్నావు. ప్రజలు గుండు కొట్టి నిన్ను కూర్చోని పెట్టారు. జంగిల్ రాజ్ అనే పదం, జంగిల్ రాజ్ అనే పేరు నిన్ను చూసే పుట్టింది, గుర్తుపెట్టుకో. ఈ భారతదేశంలో ఎవరైనా సొంత చెల్లెల్ని వ్యక్తిగత హననం చేపిస్తారా? అలాంటి వ్యక్తి జంగిల్ రాజ్యే కదా. యువత ఉద్యోగాలు అడిగితే కేసులు పెట్టిస్తే దాన్ని జంగిల్ రాజ్ అనే అంటారు కదా. గంజాయి మాఫియాగా మార్చినెత్తే జంగిల్ రాజ్ అనే అంటారు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశారు కదా. పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేసింది ఎవరు? ఈ జంగిల్ రాజ్యే కదా. అమరావతిని 3 ముక్కలాటాడి ఎక్కడ ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేసింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కదా. ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిస్సిగ్గుగా ప్రత్యర్థుల పైన తొయ్యాలనుకుంటున్నాడు అంటే ఆయన ఎంత దిగజారిపోయినారో ఒకసారి ఆలోచించుకోండి. నీచులు నీచంగానే ఉంటారు రావు గారు అని ఒక సినిమా డైలాగ్ చెప్పారు. అది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సెట్ అయిపోతుంది. అంత దిగజారిపోయి మాట్లాడతారు. ఇంకా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయన జంగిల్ రాజ్ అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధి, ఆయన నీచ బుద్ధిని ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారు.